హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మనకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నెల కూడా ఆయన 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది. మరి 2,500 రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి రాజీవ్ యువ వికాసం కింద మనకు లోన్లు అయితే ఇస్తూ ఉన్నారనమాట. మనకు ఆ పథకం పూర్తయిపోయిన తర్వాత ఈ యొక్క మహిళలకు ఈ 2,500 రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అనేక విధాలుగా అనేక పథకాల ద్వారా వారికి మేలును చేస్తూ కూడా ముందుకైతే వెళ్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇలాగా చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా మరింత మేలు చేయాలి. మరింత మేలు చేస్తే ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొంది ఆర్థికంగా వారు కొంచెం బలోపేతం అవుతారు. ఇప్పటికే మనకు మహిళలకు ఇందిరమ్మ ఇండ్లు కానీ, అలాగే మనకు ఉచిత మనకు కరెంటు కానీ, అలాగే 500 రూపాయల సిలిండర్ కానీ, ఇలా కొన్ని పథకాలను అమలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మేలు చేస్తూ కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట. మరి ఇందులో భాగంగానే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ 2,500 రూపాయలను ప్రతి నెల కూడా ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే కసరత్తులు మొదలుపెట్టింది. గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి గారు పలుమార్లు చెప్పడం జరిగింది, ఈ యొక్క పథకం గురించి మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు తాజాగా మరి ఇదే విషయాన్ని ఆయన వెల్లడిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎవరికి ఈ పథకం వర్తిస్తుంది, ఎవరికి ఈ పథకం వర్తించదు, ఎలా అప్లై చేసుకోవాలి, ఏం చేస్తే మనకి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలియడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోలో మీకు ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది, మీకు అందరికీ కూడా చూస్తూ ఉంటారు. దయచేసి వెంటనే కూడా మీ ఫోన్పే ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. మీరు ఒక ఛాయ్ తాగే పైసల నుంచి నాకు సహాయాన్ని పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీరు ఒక 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించవచ్చు. చాలామంది చాలా రకాలుగా చాలామందికి హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎన్నో రకాలుగా వారికి మేలు జరుగుతూ ఉంటుంది. మరి మీరు ఇచ్చే సహాయం నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు ఇచ్చే సహాయం ఎక్కడ కూడా వృధా కాదు, నాకు చాలా అవసరం. తప్పకుండా మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఎంతో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తుంటారు, ఎన్నో రకాలుగా కూడా ఎవరో ఒకరికి మనకు డబ్బులు అనేది ఇచ్చేస్తుంటారు, వేస్ట్ అయిపోతూ ఉంటాయి. దయచేసి మాలాంటి వారికి సహాయం చేయండి. ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ఓపెన్ చేసి స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీ సహాయం నాకు చాలా విలువైంది కూడా. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసేయండి. ఎదురుగా ఈ విధంగా లైక్ గుర్తుంటుంది, మీకు కనిపిస్తూ ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోని లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా వేగంగా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో మీకు కనిపిస్తుంటుంది ఆల్రెడీ. దయచేసి వెంటనే దానిపైన నొక్కండి. నొక్కిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. మరి ఇక వివరాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంక్షేమం కోసం మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం అని చెప్పి ముందుకైతే వెళ్తూ ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తూ మహిళలకు ఆర్థికంగా భరోసా కల్పిస్తే వారితో పాటు వారి కుటుంబంతో ఎంతో ఉన్నతంగా విజన్తో ఆలోచించి ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారు. మహిళా సాధికారత కోసం ఆయన పాటు పడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఎన్నో పథకాలను వారి కోసం రూపొందించి ఆ పథకాలన్నీ కూడా అమలు చేయడానికి ప్రభుత్వం అయితే కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో ఇప్పటికే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. మహిళల పేరు మీద ఇందిరమ్మ ఇండ్లనైతే పంపిణీ చేస్తూ ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవన్నీ కూడా. మరి అంతేకాకుండా మహిళల పేరు మీద
మహిళలకు అందరికీ కూడా 500 రూపాయలకే సిలిండర్ అనేది పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇట్లా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. అలాగే డ్వాక్రా మహిళల కోసం అయితే ప్రత్యేకంగా వారు తయారు చేసేటువంటి ఉత్పత్తులను అమ్ముకోవడానికి సొంతంగా మార్కెటింగ్ సదుపాయాన్ని కూడా ప్రభుత్వం అయితే కల్పించింది. ఇట్లా ఎన్నో పథకాలండి, ఒకటని కాదు. వారికి సొంతంగా అద్దె బస్సులు ఇవ్వడం కానీ, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడం కానీ, ఇలా ఎన్నో పథకాలను మహిళల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించి వారందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా ఆయన ముందుకైతే వెళ్తూ కూడా ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల సంక్షేమం కోసం పాటుపడుతూ ఉన్నారు. మరి ఈ విధంగా ఆయన మేలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ముందుండి నడిపిస్తూ ఉన్నారు. మరి ఇంతలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా ప్రతి మహిళకు కూడా 2500 రూపాయలు ఇస్తామన్నారు. ఈ 2500 రూపాయల కోసం ఎదురు చూస్తున్నటువంటి మహిళలు చాలామంది ఉన్నారు. మరి 2500 రూపాయల పథకానికి మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అది కూడా ఎప్పటి నుంచి ఇస్తారు, ఎప్పటి నుంచి మనం దరఖాస్తు చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 59 సంవత్సరాల లోపు కలిగినటువంటి మహిళలు ఉన్నారో, వయసు కలిగినటువంటి మహిళలు, వారికి ఒక పథకం అనేది వర్తిస్తుందన్నమాట. ఇక ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవడానికి తప్పకుండా రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డుతో పాటు బ్యాంక్ అకౌంట్ కూడా మీరు కలిగి ఉండాలి. ఇలా ఈ యొక్క పత్రాలంటివి కలిగి ఉంటేనే మీరు యొక్క పథకానికి అర్హులన్నమాట. మరి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా మనకి యొక్క పథకం ద్వారా డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైపోయింది. ఇప్పటికే ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మేలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఫైనల్గా ఈ యొక్క పథకాన్ని కనుక విడుదల చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మరింత మేలు జరుగుతుంది, మరింత వాళ్ళు ముందుకెళ్తారని చెప్పి నిర్ణయం తీసుకుని ఈ యొక్క 2500 రూపాయల పథకానికి శ్రీకారం అయితే చుట్టబోతోంది తెలంగాణ ప్రభుత్వం. మరి వచ్చే నెల జూన్ నెలలో మనకు ఈ యొక్క పథకానికి కొత్తగా దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించి జూన్ నెలలోనే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించే విధంగా కూడా ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్ళబోతోందన్నమాట. మరి రాష్ట్రం ఇప్పటికే కొంచెం ఆర్థిక పరిస్థితి బాగోలేనందువల్ల ఈ పథకాలను అమలు చేయడంలో లేట్ అయింది. అంతేకాని పథకాలను ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మరొకసారి ఆయన స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 18 నుంచి 59 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుంది. మరి రేషన్ కార్డులో ఉన్నవారికే ఇస్తారండి. రేషన్ కార్డులో కనుక మీ పేరు లేకపోతే ఈ పథకం అనేది మీకు వర్తించదనమాట. మరి రేషన్ కార్డులో పేరు ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుని చూస్తూ ఉన్నారు. మరి కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేసేస్తారు త్వరలోనే. మరి పంపిణీ చేసిన తర్వాత కూడా మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అందుకనే ప్రభుత్వం ఇక్కడ కొంచెం లేట్ అయితే చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడైతే తక్కువ మంది మహిళలు ఉన్నారు. ఈ యొక్క రేషన్ కార్డులు కనుక వస్తే మరికొంతమంది మహిళలకు మేలు జరుగుతుంది. ఈ యొక్క పథకం ద్వారా మరింత మంది లబ్ధి పొందుతారని చెప్పే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి మరికొంత సమయం అయితే తీసుకుందనమాట. మరి నెల చివరిలో లేదా జూన్ నెల మొదటి వారంలో ఈ యొక్క పథకానికి దరఖాస్తులు స్వీకరించబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే వచ్చిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అర్హులే. ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ను రెడీగా పెట్టుకోండి. రేషన్ కార్డు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా మేలు చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మనకు ఆయన ముందుకైతే వెళ్తూ ఉన్నారనమాట. మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు 2500 రూపాయల పథకాన్ని ప్రారంభించబోతున్నారు. మరి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ పథకం వర్తిస్తుందా అంటే మనకు లేదండి, కేవలం ఒకరికి మాత్రం ఇచ్చే అవకాశం అయితే ఉంది. రేషన్ కార్డులో ఉన్నటువంటి కుటుంబ పెద్దకు ఈ యొక్క పథకం వర్తించే అవకాశం అయితే ఉందన్నమాట. మరి ఈ పథకం ద్వారా ఆ కుటుంబ పెద్దకు మాత్రమే ప్రతి నెల 2500 రూపాయలు వస్తూ ఉంటాయి. మిగిలినటువంటి వారికి రాదు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇస్తారు. అలాగే మీరు పెన్షన్ తీసుకుంటూ ఉంటే ఈ యొక్క పథకానికి అర్హులు కాదు. మీరు ప్రతి నెల కూడా ఆసరా పింఛను పొందుతూ ఉంటే కనుక మీకు ఈ యొక్క పథకం అనేది వర్తించదనమాట. అది కూడా 18 నుంచి 59 సంవత్సరాల లోపు మీరు వయసుండి పెన్షన్ పొందుతూ ఉంటే మీకు యొక్క పథకం అనేది వర్తించదనమాట. మరి కాబట్టి ఈ విధంగా మీరు చూసుకోవాలి. మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే మీరు ఇవన్నీ కూడా చూసుకుని ఉండాలి. అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి కూడా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయి. మరి రెడీగా ఉండండి. పథకాన్ని త్వరలోనే ప్రభుత్వం ప్రారంభించబోతోంది. మరి అవేర్నెస్ వీడియో అనమాట ఇది. మరి ఇప్పటికే చాలామంది ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన పైసలు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి. మరి మీరందరూ కూడా ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క పథకానికి సంబంధించిన పైసలు విడుదల చేసే టైం అయితే వచ్చేసింది. మరి ఒకసారి ఈ యొక్క పథకాన్ని కనుక విడుదల చేస్తే మనకు ప్రతి నెల కూడా మీకు ప్రతి మహిళకు కూడా 2500 రూపాయల చొప్పున అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు
లబ్ధి అయితే పొందండి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం పైన కసరత్తులు అయితే మొదలుపెట్టింది. త్వరలోనే పూర్తి స్థాయి వివరాలు అయితే అధికారికంగా ప్రకటన చేస్తారు. తర్వాత మనకి ఒక పథకాన్ని విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ప్రతి నెల 2,500 రూపాయల పథకానికి సంబంధించి మరొక అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా ప్రతి సమాచారాన్ని కూడా తెలుసుకోండి. ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా వివరాలు అయితే అందిస్తూ ఉంటాను.